ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి పరిశీలిస్తున్నారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాభవన్లో భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీకి ప్రజాభవన్ వేదిక ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సెక్యూరిటీ తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. వీరిద్దరి భేటీ జరిగేటప్పుడు ప్రజాభవన్ లోపలికి విజిటర్స్కి అనుమతి నిరాకరించారు. రెండు రాష్ట్రాల మధ్య వివిధ రకాల సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ప్రస్తుతం ప్రజాభవన్లో ఎన్ని గంటలకి సమీక్ష సమావేశం ఏర్పాటు కాబోతోంది? 6వ తారీఖున ఎన్ని గంటలకి ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు? సతీష్, ప్రజాభవన్ లో ఏర్పాట్లన్నింటి కూడా కొద్దిసేపటి క్రితమే భట్టి విక్రమార్క, అదేవిధంగా సిఎస్ శాంతికుమారి పరిశీలించారు. ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖు నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కూడా కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ముఖ్యంగా ప్రజాభవన్ లో సమావేశ ఏర్పాట్లు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి సెక్యూరిటీ అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భేటీ జరుగుతున్న సమయంలో ప్రగతి భవన్ లోకి విజిటర్స్ మాత్రం నో ఎంట్రీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే రాష్ట్ర విభజన అంశాలు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని భవనాల విషయంలో పెండింగ్ అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురు సామరస్యంగా పరిష్కరించుకున్నాం పలు సమస్యలను కూడా ఇప్పటికే అటువైపు నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అదేవిధంగా ఆ లేఖకు రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా సామరస్యంగా పలు అంశాలపై మాట్లాడుకున్నాను. ఆ రోజు అయితే జూలై 6వ తారీఖు నాడు ఉదయం ఉండే అవకాశం కనిపిస్తుంది భేటీ. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి ఆయన నేరుగా మళ్ళీ హైదరాబాద్ కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ భేటీ ఉంటుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా చెబుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే విభజన అంశాల్లో కొన్ని కీలకమైన అంటే కార్పొరేషన్ సంబంధించి కూడా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ లో కొన్ని భవనాలు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అదేవిధంగా సిఐడి భవన సముదాయం కావచ్చు, మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఏ రకంగా షేర్ చేసుకోవాలనే అంశం పైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొద్దిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ శాంతికుమారి వెళ్లి పరిశీలించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఈసారి ఈ విభజన సమస్యలకు ఒక పరిష్కారం అయితే లభిస్తుందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తా ఉంది. ఎందుకంటే ఇరువురు కూడా సామరస్యంగానే ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రులు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పలు విభజన అంశాలకు కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సతీష్, థ్యాంక్ యూ చందు.